నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. మా దేవతా విజయం దేవతావరం యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు కాలభైరవ స్వామి మహత్యం, అద్భుతమైనటువంటి మంత్రానికి నామానికి అర్థము, పూజా విధానము మరియు అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి శక్తి గురించి మేము మీకు తెలియజేస్తున్నాము. అలాగే మీకు పూజ చేయడం వల్ల ఎంత శక్తి వస్తుంది, మీకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా, మరియు మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని అద్భుతమైనటువంటి విషయాలు మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. మొదలుగా మీ పూజా మందిరంలో కాలభైరవ స్వామి యొక్క చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ 108 తెల్లటి పుష్పాలు 108 ఉండాలి. అలాగే అగరవత్తులు, సాంబ్రాణి మరియు హారతి కర్పూరం బిళ్ళలు ఉండాలి. మరియు అద్భుతమైనటువంటి పుష్పాలు తీసుకొని 108 పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ, నీలం రంగు కానీ, తెలుపు రంగు కానీ ఉండాలి. పసుపు రంగు కానీ, నీల రంగు కానీ ఉండొచ్చు. మీ శక్తి మేరకు 108 సిద్ధం చేసుకోవాలి. ఎటువంటి పువ్వులైనా పర్వాలేదు. మేము తెలియజేస్తున్నాం, దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్నాం. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుని అద్భుతమైనటువంటి దివ్య మహామంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం భం సిద్ధి స్వరూపాయ నమః. 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 ఈ మంత్రంతో ఒక పావు కేజీ కానీ కొంచెం విభూతి సిద్ధం చేసుకోవాలి. పుష్పాలతో పూజ చేయాలి. ఒక్కో పుష్పం తీసుకోవడం, పువ్వు పూజ చేయడం. ఓం భం సిద్ధి స్వరూపాయ నమః అంటూ కాలభైరవ స్వామికి చిత్రపటానికి కానీ, విగ్రహం అంటే విగ్రహానికి కానీ పూజ చేయాలి. దీపారాధన చేసి 108 సార్లు మరియు 1008 సార్లు విభూతితో చేయాలి. పూజ 1008 సార్లు విభూతితో చేయాలి. కనుక శక్తి ఉన్నవాళ్ళు 48 రోజులు దీక్షగా తీసుకోవాలి. 48 రోజుల దీక్ష ఏమిటయ్యా అంటే, నీలం రంగు వస్త్రాలు కానీ మరియు నలుపు రంగు వస్త్రాలు కానీ దీక్షగా 48 రోజులు చేయడానికి 4 జతలు కానీ 10 జతలు కానీ మీ శక్తి మేరకు సిద్ధం చేసుకోవాలి. కనుక 108 పుష్పాలతో మీరు పూజ చేసిన తర్వాత, విభూతితో 1008 సార్లు పూజ చేసిన తర్వాత మీరు సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు ఏమిటయ్యా అంటే, పానకం ఏమిటయ్యా అంటే, పానకం ఎలా చేస్తారయ్యా అంటే, పానకం మిరియాల పొడి, బెల్లము, నీళ్లు కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు. కనుక మరియు కొంతమంది మద్యం ఉత్తర భారతంలో నివేదిస్తారు. కనుక మనం అది నివేదించకూడదు. కనుక సాత్వికమైనటువంటి పూజ కాబట్టి, మన ఇంట్లో చేసుకునేది కాబట్టి పచ్చి పాలల్లో అద్భుతమైనటువంటి యాలకుల పొడి, బెల్లము కలిపి నైవేద్యంగా సమర్పించడం. పానకం 1, పాలు 1, ఆవు పాలు నివేదించాలి. నివేదించిన తర్వాత మరియు ఖర్జూరకాయలు, పచ్చి ఖర్జూరకాయలు కానీ, పండిన ఖర్జూరకాయలు కానీ, దాంట్లో ఉన్నటువంటి గింజలు తీసేయాలి మొదలుగా. రెండవది, అవి గుజ్జుగా చెయ్యాలి. ఇలా మెత్తగా నొక్కి మీరు గుజ్జుగా ఇంత చెయ్యాలి. దానిపైన, ఆ గుజ్జు పైన తేనె పొయ్యాలి. అలాగే గోధుమ పిండి కానీ, బెల్లము, తెల్ల నువ్వులు కలిపి ఉన్నటువంటి ఉండలు చేయాలి. బెల్లము, బియ్యం పిండి కానీ, బియ్యం పిండి, బెల్లము, తెల్ల నువ్వులు
కలిపి ఉన్నటువంటి ఉండలు చేసుకోవాలి. బెల్లం కలిపి నీళ్ళతో ఉండలుగా లడ్డూలుగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఉంది, గోధుమ పిండి, బెల్లము, తెల్ల నువ్వులు లేదా కొంతమంది నల్ల నువ్వులు కూడా వేస్తారు. అలాగే ఉండలుగా చేసి నైవేద్యం సమర్పించడం, కాలభైరవ స్వామిని నివేదించాలి. గోధుమ పిండి లడ్డూలు కానీ ఈ బియ్యం పిండి లడ్డూలు కానీ ఇలాగ 5 కానీ 12 కానీ 21 కానీ 5 కానీ 11 కానీ ఉండాలి, 21 కానీ ఇలాగా నైవేద్యం సమర్పించాలి. కనుక అద్భుతమైనటువంటి ఆ నైవేద్యాలు నివేదించాలి కాలభైరవ స్వామికి. మరియు కొంతమంది అప్పాలు తయారు చేస్తారు. అప్పాలు దండగా చిన్నవి చేసి దండగుచ్చి కాలభైరవ స్వామి చిత్రపటానికి కానీ చిన్న విగ్రహానికి కానీ చేయాలి. చిన్న విగ్రహం అనుకోండి 5 అప్పాలు గుచ్చి లేదా మినపగారెలు గుచ్చి మినపగారెలు 5 కానీ చిన్నవి చేసి మెల్ల వేయడం కానీ, చిత్రపటం అయితే పెద్దదైతే 10, చిన్నదైతే 5, విగ్రహం అయితే 5. లేదు వాటి మీద వేయలేమంటే ఇబ్బంది అనుకుంటే కనుక ఓ పళ్ళెంలో పెట్టి ఈ పానకము, ఈ యాలకులు, బెల్లము కలిపి ఉన్నటువంటి పాలు ఒక గ్లాసులో కానీ గిన్నెలో కానీ ఈ ఖర్జూరపు చెప్పాను కదా అదే పళ్ళెంలో పెట్టుకోవడం. ఈ మినపగారెలు మరియు మినపవడలు అంటారు, మినపవడలు కానీ మినపగారెలు కానీ అప్పాలు కానీ 5 చొప్పున కాలభైరవ స్వామికి పళ్ళెంలో పెట్టి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం అయిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి 3 సార్లు. కర్పూర హారతి 3 సార్లు ఇవ్వాలి కాలభైరవ స్వామికి. దివ్య మహా శక్తివంతమైనటువంటి కాశీక్షేత్ర పాలకుడు శివాంశ సంభూతుడైనటువంటి కాలభైరవ స్వామికి నివేదించాలి. చక్కగా నివేదించి నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. అక్కడే కూర్చొని మీరు 11 సార్లు కానీ 3 సార్లు కానీ మీరు 11 సార్లు కానీ 3 సార్లు కానీ కాలభైరవ స్వామి స్తోత్రాన్ని పఠించాలి. కాలభైరవ స్తోత్రాన్ని మరియు కాలభైరవ అష్టకం స్తోత్రము, కాలభైరవ అష్టకాన్ని మీరు పఠించాలి. 11 సార్లు కానీ 21 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ ప్రతి సోమవారము, బుధవారము, మంగళవారము, ఆదివారం, ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారము, ఆదివారము. కనుక ఈ రోజుల్లో మీరు పూజ చేసి ఉన్నట్లయితే శుభంగా ఉంటుంది. అలాగే నైవేద్యాలు ఏమిటయ్యా అంటే నివేదించాలి. చక్కగా దీక్ష ఇప్పుడు తెలియజేస్తున్నాం మేము, అద్భుతమైనటువంటి దీక్ష. ఈ దీక్ష నియమాలు ఎలా ఉంటాయి అంటే కొంతమంది స్త్రీలు వివాహం కోసం, సంతానం కోసం చేసుకోవచ్చు. మరియు కష్టాలు, బాధలు, శత్రువులు బాధలు ఉంటే తొలగిపోవడానికి చేసుకోవచ్చు. కొంతమంది స్త్రీలకి నలుపు రంగు ధరించడం ఇష్టం ఉండదు. కనుక ఏం చెయ్యాలయ్యా అంటే మీరు చక్కగా నీలం రంగు వస్త్రాలు ధరించాలి మరియు కాషాయ వస్త్రాలు ధరించాలి. కాషాయం కూడా కొంతమంది స్త్రీలకు ఇష్టం ఉండదు. కనుక నీలం రంగు వస్త్రాలు ధరించండి. దీక్షగా 48 రోజుల పాటు కాలభైరవ స్వామి దీక్ష మీ ఇంట్లోనే ప్రతి సోమవారం మరియు మంగళవారం, బుధవారం, ఆదివారం మీ శక్తి మేరకు చేసుకోండి. కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో గురువారం కూడా చేస్తారు. మీ శక్తి మేరకు చేయండి, బాగుంటుంది. 48 రోజులు, 48 శనివారాలు కానీ మంగళవారాలు కానీ చేసుకోవచ్చు. బుధవారాలు కానీ శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ఆదివారాలు కానీ మీ శక్తి మేరకు చేసుకోవచ్చు. అలా లేదు ఈరోజు మంగళవారం మొదలుపెట్టాం, మళ్ళీ 48 రోజు మంగళవారం రోజున మీరు దీక్షను విరమించవచ్చు. దీక్ష మాలధారణ కానీ వస్త్రధారణ కానీ మీరు చేసుకోవచ్చు. ఒక రుద్రాక్షమాల కానీ తెచ్చుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించి, స్వామి
నేను దీక్ష చేపట్టాలనుకుంటున్నాను, దీక్ష చెయ్యాలనుకుంటున్నాను, నాకు వివాహం అవ్వాలి, సంతానం కలగాలి, ఉద్యోగం రావాలి, శత్రువుల బాధలు తొలగాలి, ధనలాభం, ఆయుష్, ఆరోగ్యం కలగాలి అనుకుని మీరు కోరుకుని, సో అలాగా చక్కగా 48 రోజులు శుభప్రదంగా మీరు కోరుకుని కాలభైరవ స్వామికి దీక్షగా తీసుకోవచ్చు. ఆ మెడలో ఉన్నది మీ తల్లి గారు కానీ తండ్రి గారు కానీ మెడలో వేయాలి. మీకు దీక్షగా వాళ్ళు స్నానం చేసి వేసి దీక్షగా వేసిన తర్వాత ఆ రోజు నుంచి దీక్ష 48 రోజులు చేసుకోవచ్చు, స్త్రీలు పురుషులు. కనుక ఈ విధంగా మీరు 48 రోజుల పాటు మేము తెలియజేసినటువంటి ఓం భం సిద్ధి స్వరూపాయ నమః, అష్టసిద్ధులు, నవాంశ శక్తులు మీకు కలగాలన్నా, నవసిద్ధులు మీకు కలగాలన్నా ఈ మహామంత్రాన్ని జపించాలి. 1008 సార్లు కానీ 108 సార్లు రుద్రాక్షమాల తీసుకుని మీరు జపించాలి. 48 రోజులు దీక్షగా ఉన్నవాళ్ళు, దీక్షగా లేని వాళ్ళు కూడా జపించాలి. 1008 సార్లు కానీ 108 సార్లు కానీ చక్కగా ఈ విధంగా మీరు నీలం రంగు వస్త్రాలు కానీ లేదా కాషాయ రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ, స్త్రీలకు ఇష్టం లేకపోతే కనుక నీలం రంగు వస్త్రాలు ధరించవచ్చు చక్కగా. కనుక పురుషులైతే కొంతమందికి నీలం ఇష్టం ఉంటుంది, కొంతమంది కాషాయం ఉంటుంది, కొంతమందికి నలుపు రంగు ఇష్టం ఉంటుంది. మీ శక్తి మేరకు ధరించండి. కనుక ఇలాగ 48 రోజులు చేయాలి. స్త్రీలకు నెలలో కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బంది రోజు మినహాయించి మళ్ళీ మొదలు పెట్టచ్చు. మళ్ళీ ఏంటంటే అంతకు రెట్టింపు శక్తి మీరు పొందుతారు. కనుక మీరు చేసుకోండి 48 రోజులు. కాలభైరవ అష్టకం, కాలభైరవ స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలి, పూజ చేయాలి 108 సార్లు. దీక్షగా 48 రోజులు అయిపోయిన తర్వాత మీరు మీ తండ్రి గారిని మీ తల్లి గారిని పిలిచి మీ సోదరులు కానీ సోదరి కానీ స్నానం చేసిన తర్వాత ఆ రోజు విరమిస్తున్నాను తండ్రి అని కోరుకుని ఒక గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ కానీ తీసుకుని నమస్కరించుకుని విరమిస్తున్నాను తండ్రి కాలభైరవ స్వామి, నేను విరమిస్తున్నాను దీక్ష అని స్వామివారికి 3 సార్లు ఇచ్చి ఆ గుమ్మడికాయ మీరు కొట్టేయాలి. కొబ్బరికాయ కానీ కొట్టేసి దీక్ష విరమణ చేసి ఏదైతే ఉందో అది మెడలో ఉన్నది మాల వాళ్ళ చేత తీయించేసి వేసిన వాళ్ళ చేత అది చక్కగా ఎవరో చూడనప్పుడు మీరు పూజ చేసినటువంటి పువ్వులతో సహా నదిలో వదిలేయాలి. అలా చెరువులో వేయకూడదు. చెరువులో అయితే స్థిరంగా ఉండిపోతుంది. అదే గోదావరి అనుకోండి, కాలువ అనుకోండి, అలా కొట్టుకుని వెళ్తూ ఉంటుంది. కనుక దీక్షగా విరమించి చక్కగాను మీరు చేసుకోండి. కాలభైరవ అనుగ్రహం మీకు అలవెలలా కలుగుతుంది. ఓం సిద్ధి స్వరూపాయ నమః. లాగా నియమాలు చాలా గొప్పవి. ఈ మంత్రాన్ని జపించండి చక్కగా. మీరు ఆ వస్త్రాలు నీలం వస్త్రాలు ధరించి 48 రోజుల పాటు ఆఫీసుకు వెళ్ళచ్చు. కాదు మీరు యూనిఫామ్ వేసుకుని ఆఫీస్కి రావాలి అనుకుంటే నీలం రంగు వస్త్రం మీ పూజ గదిలో ఉన్నటువంటి మీ వస్త్రాన్ని వేసుకుని ఒక క్లాత్ మెడలో వేసుకుని స్త్రీలు కానీ పురుషులు కానీ వెళ్ళచ్చు. కనుక 48 రోజులు దీక్షగా చేయొచ్చు. ఖాళీ సమయంలో కాలభైరవ స్తోత్రం కానీ కాలభైరవ అద్భుతమైనటువంటి కాలభైరవ అష్టకం కానీ పఠించవచ్చు. ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఓం భం సిద్ధి స్వరూపాయ నమః. అత్యంత మహిమాన్వితమైనటువంటి మహామంత్రం. దీక్షా విరమని చెప్పి నియమాలు తెలియజేస్తున్నాం. మీరు ఎవరికన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళు చనిపోతే కనుక వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరన్నా చనిపోతే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి మీ బంధువులు మీ స్నేహితులు అయితే కనుక తెలిసిన వాళ్ళు అయితే కనుక దీక్ష విరమణ చేసేయాలి. అప్పటికప్పుడు దీక్ష వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు కృషించిన తర్వాత స్నానం చేసేసి ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత స్నానం చేసి మీ బంధువులు అయితే
3 నెలలు వదిలేయాలి. 6 నెలలు కానీ సంవత్సరం కానీ మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు దీక్ష మొదలుపెట్టాలి. కనుక ఈ విధంగా చేసుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకుంటే చేసుకోవచ్చు. నెలలో 3 రోజులు ఇబ్బంది అవుతుంది. 3 రోజులు మినహాయించండి. చక్కగా స్త్రీలు చేసుకోండి. పురుషులైనా సరే మీరు పార్టీలకి వెళ్ళకూడదు. ఎవరింటికి మీ ఇంటి నుంచి వెళ్ళకూడదు. వారు మీ ఇంటికి రాకూడదు, పార్టీ చేసుకోకూడదు. 48 రోజులు మీరు చక్కగా దీక్ష చేసుకుని పవిత్రంగా చక్కగా ఉండాలి. కాలభైరవ అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతూ ఉంటుంది. మీ మనసు చాలా చక్కగా ఉంటుంది. మంచి జ్ఞానము తెలివితేటలు కూడా కలుగుతాయి. మీరు కోరుకున్నది నెరవేరుతుంది. కనుక ఈ దీక్ష చేస్తున్నాము అని అందరికీ చెప్పకూడదు. వాళ్ళకి తెలుస్తుంది కానీ మీరు చెప్పకూడదు. ఈ మంత్రం జపిస్తున్నామని ఈ 48 రోజులు ఎవరికి చెప్పకూడదు. ఆ మంత్రం వాళ్ళకి తెలిసిందా మీ పవర్ తగ్గుతూ ఉంటుంది. మీరు ఎంత చేయండి, పూజ చేయండి, మంత్ర సాధన చేయండి, అవ్వదు. కనుక ఈ నియమాలు అనుసరించండి. చక్కగా ఆయురారోగ్యాలతో ఉండండి. నియమాలు అనుసారంగా ఉండండి. కనుక పొరపాటును కూడా మద్యము, మాంసము, అలాగే ధూమపానము చెయ్యకూడదు. మరియు స్త్రీలు పురుషులు వివాహం అయిన వాళ్ళు కలవకూడదు. కనుక ఈ నియమాలు మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఈ మంత్రాన్ని జపించండి. చక్కగా కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీరు పొందండి. ఈ మంత్రానికి నామానికి అర్థం ఏమిటయ్యా అంటే అద్భుతమైనటువంటి ప్రతిరోజు కూడా ధూపదీప హారతులు ఇవ్వాలి. తెల్లవారుజామునే లేవాలి. 5ంటికి మాత్రమే. ఇంకా శక్తి ఉంటే 4ంటికి 3ంటికి లేచి చేసుకోవచ్చు. సాయంత్రం కూడా పూజ చేయాలి. సాయంత్రం 9 దాటాలి. 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. చక్కగా మంత్ర సాధన జపం చేసుకోవచ్చు. 1008 సార్లు ఈ మంత్రాన్ని జపించవచ్చు. 108 సార్లు కానీ ప్రతి రోజు కూడా చేసుకోవచ్చు. దీపారాధన చేయాలి. ఈ స్తోత్రాలు అవి పఠించాలి. చక్కగా మంత్ర సాధన చేసుకోవాలి. మంచి జ్ఞానము తెలివితేటలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. ఆ యొక్క కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు కలుగుతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అనుకుంటే కనుక ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేస్తాం. దివ్యంగా ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే అవ్వదనేది ఏమీ ఉండదు. మీకు ఉద్యోగం వస్తుంది, వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, శత్రుబాధలు తొలుగుతాయి, ధనలాభం, వస్తులాభం, వస్తులాభం కలుగుతాయి. కనుక కాలభైరవ స్వామి మహిమాన్వితమైన వాడు, శివస్వరూపము. మరియు అష్టభైరవులు ఉన్నారు. 32 మంది భైరవులు ఉన్నారు. కనుక వాళ్ళ అనుగ్రహం మీకు కాలభైరవ స్వామి మొదటివాడు. ఆయన్ని పూజిస్తే చాలు మీకు సర్వ సిద్ధులు మీకు కలుగుతాయి. సిద్ధస్వరూపంగా కనిపిస్తాడు. ఒక సాధువులో కనిపిస్తాడు. మీ దీక్ష బాగుంటే కనుక నియమానుసారంగా మీకు కనిపిస్తాడు. ఆవు రూపంలో కానీ, కుక్క రూపంలో కానీ, మీకు శునక రూపంలో కానీ, గోవు రూపంలో కానీ, వ్యక్తి రూపంలో కానీ, స్త్రీ పురుషుల రూపంలో కానీ కనిపించి మీ ఇంటికి వచ్చి మీకు అనుగ్రహాన్ని కలిగింపజేయచ్చు. కనుక కుక్కలకి రొట్టెలు, మినప రొట్టెలు నెయ్యి వేసి మరియు అద్భుతమైనటువంటి నువ్వుల నూనె వేసి నైవేద్యం సమర్పించవచ్చు. మరియు అవి లేవు, మీరు లడ్డూలు అవి చెప్పాను కదా, ఖర్జూర పళ్ళు అవి ఏమైతే ఉంటుందో తేనె వేసి చెప్పాను కదా, అది కానీ పాలు కానీ నేను చెప్పినటువంటి పాలు నైవేద్యం కానీ అవి కుక్కలకి ఆవులకి పెట్టచ్చు. ఆవులకైతే ఒక్కొక్కటే పెట్టండి, ఎక్కువ పెట్టకూడదు, అది అవుతుంది. కుక్కలకు కూడా అంతే, నైవేద్యం తినాలి. అవి తింటే కాలభైరవ స్వామి అనుగ్రహం మీకు త్వరితగతిన నెరవేరుతుంది. ఓ 4 రోజులు వేశారు, 4 రోజుల తర్వాత మళ్ళీ వేయండి. అలాగే 48 రోజుల పాటు చేయండి. కనుక కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. అద్భుతమైనటువంటి స్త్రీలు పురుషులు చేయాలి. మేము చేయలేము అనుకుంటే మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు చేయలేరు, అనారోగ్యంతో ఉంది, వాళ్ళ పేరు మీద మీరు చేయొచ్చు. చక్కగా వాళ్ళ గోత్రనామాలతో
ఓం సిద్ధి స్వరూపాయ నమః, ఓం భం సిద్ధి స్వరూపాయ నమః. ఈ మంత్రంతో కాలభైరవ స్వామికి పూజ చేయండి చక్కగాని. కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు ఎలవేళ మీకు కలుగుతాయి. కనుక అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి అనుగ్రహం మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేస్తున్నాం. ఓం భం సిద్ధి స్వరూపాయ నమః. ఈ మంత్రాన్ని జపించే ముందు దీక్ష ఉంది కదా, దీక్ష అయిపోయిన తర్వాత కూడా మీరు ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు కానీ 21 సార్లు కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ ప్రతిరోజు జపించాలి. 108 సార్లు కానీ 1008 సార్లు. ఈ మంత్రాన్ని ఎన్ని రోజులైతే ఎన్ని సంవత్సరాలు అయితే చేస్తారో అంత ఫలితం మీకు కలుగుతుంది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి అంత శక్తి కాలభైరవ స్వామికి ఉంటుంది. శివస్వరూపం ఆంజనేయ స్వామి, శివస్వరూపం కాలభైరవుడు శివస్వరూపం. శివుడి యొక్క కంటిధారతో ఉద్భవించినటువంటి అంశ. గణపతి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత కాలభైరవుడు శివాంశ. కనుక ఈ దివ్యమైనటువంటి కాలభైరవ స్వామి మంత్రాన్ని జపించాలి. ఎప్పుడైతే జపిస్తారో కాలాతీతమైనటువంటి కాలం ఎలా మనకి తెలియకుండా గడుస్తూ ఉంటుందో అలాగా మీకు జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది. కాలాతీతుడు కాలభైరవ స్వామి కాలాన్ని మీకు అనుగుణంగా చేస్తాడు. ఇప్పుడు కొన్ని రోజులు మీకు బాగోలేదు అనుకోండి, మీకు శుభ్రంగా ఆయురారోగ్యాలతో ఉండేలా చేస్తాడు. ఇదివాడు బాధగా కష్టాలతో నష్టాలతో ఉన్న వాళ్ళని కోడీశ్వర ధనవంతులుగా చేస్తాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. శత్రుల బాధలు తొలగించేస్తాడు. ధనలాభము, సంతోషము, సుఖ దుఃఖాలు తొలగించి సుఖాన్ని కలగజేస్తాడు. సంతానం కలిగింపజేస్తాడు. మనశ్శాంతి కలుగుతుంది. శత్రుల బాధలు తొలుగుతాయి. వివాహం అవుతుంది. కనుక కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎలవెలలా కలగాలని మేము తెలియజేస్తున్నాం. దృష్టి దోషము దృష్టి తొలుగుతుంది. కనుక ఓం భం సిద్ధి స్వరూపాయ నమః. ఈ మంత్రానికి నామానికి ఏముంటాయి అర్థం అంటే, భం అంటే నందిని అధిరోహించినటువంటి శివస్వరూపము. మరియు ఈయనకి కాలభైరవ స్వామికి శ్వానవాహనం అంటే శునకము అంటే కుక్క వాహనంగా ఉంటుంది. నంది వాహనంగా ఉంటుంది. గుర్రం ఉంటుంది. ఏనుగు ఉంటుంది. మరియు కొంతమంది చెప్తారు ఆవు కూడా వాహనం అని. వృషభం వాహనం, మేక వాహనం. కనుక ఈ అద్భుతమైనటువంటి వాహనాలు కలిగినట్టు అధిరోహిస్తాడు కాలభైరవుడు. 8 వాహనాలు ఉన్నాయి కాలభైరవ స్వామికి. 8 అవతారాలు ఉన్నాయి. 8 భార్యలు. కనుక కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎలవేళలా కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక సిద్ధి స్వరూపం అన్నీ సిద్ధిస్తాయి. ఆయన్ని మంత్రం జపించిన రోజు దగ్గర నుంచి సిద్ధిస్తాయి. 48 రోజులు 1008 రోజులు ప్రతిరోజు చొప్పున 48 రోజులు జపించాలి. కొంతమంది 108 సార్లు జపిస్తారు. అలా కాకుండా 10,000 సార్లు, 25,000 సార్లు, 105,000 సార్లు జపించాలి లెక్క ప్రకారం. కనుక మీ శక్తి మేరకు జపించండి. మీకు ఎంత శక్తి ఉంటే అంత జపించండి. రోజుకు 2,500 సార్లు కానీ ఇలాగ జపించండి. మీ శక్తి మేరకు పెంచుకోండి. మీ శక్తి ఉన్నంతకాలం పెంచుకోండి. మీకు శక్తి ఎంతైతే మంత్ర సాధనలో పెట్టగలరో, పూజలో పెట్టగలరో అంత ఫలితం మీకు కాలభైరవుడు ప్రసాదిస్తాడు. అమితమైనటువంటి అష్టసిద్ధులు మీ సొంతం అవుతాయి. 9 అవతారాల అనుగ్రహం మీకు కలుగుతుంది. 9 విధాలుగా ధనలాభం కలుగుతుంది. 9 వ్యక్తుల చేత మీకు అభివృద్ధి చెందుతారు. కనుక అద్భుతమైనటువంటి 9 అంశాలు మీకు కలుగుతాయి. ధనలాభం కానీ, వస్తులాభం కానీ ఇత్యాది అన్ని రకాల లాభాలు మీకు కలుగుతాయి. కనుక కాలభైరవ స్వామి అనుగ్రహం చాలా గొప్పది. కనుక దివ్యాంశ సంభూతుడి యొక్క మంత్రానికి ఇది ఒక అర్థం. మరియు భం అనేది భయాన్ని పోగొడుతుంది. భం అనేది విజయాన్ని కలగజేస్తుంది. భం అనేది
విశ్వాన్ని విశ్వశక్తి. మరియు బ్రహ్మ అనేది అగ్ని స్వరూపం, బ్రహ్మ అనేది నీటి స్వరూపం, బ్రహ్మ అనేది భస్మం, బ్రహ్మ అనేది భారరహితం, బ్రహ్మ అనేది ఇచ్ఛాశక్తి, బ్రహ్మ అనేది మంత్రశక్తి, బ్రహ్మ అనేది ఒక తల్లి శక్తి, బ్రహ్మ అనేది ఒక విద్యాశక్తి, బ్రహ్మ అనేది సరస్వతి శక్తి, బ్రహ్మ అనేది సూర్యశక్తి, బ్రహ్మ అనేది చంద్రశక్తి, బ్రహ్మ అనేది సరస్వతి స్వరూపం, బ్రహ్మ అనేది చతుర్వేద సమ్మిళితం, బ్రహ్మ అనేది దివ్యశక్తి, బ్రహ్మ అనేది అద్భుతమైనటువంటి సిద్ధి నవసిద్ధులు, స్వర్ణం, రజతం, కాంసం, ఇలాగ చాలా రకాల సిద్ధులు మీకు కలుగుతాయి. కొంతమందికి మణులు దొరుకుతాయి. కనుక అష్టభుజాలతో భార్యలతో అవతారాలతో అష్టమైనటువంటి వాహనాలతో అష్టసిద్ధులు కలిగినటువంటి నవసిద్ధులు నవదేవతలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం. ఎంతోమంది యోగులు సిద్ధులు జపించినటువంటి మహామంత్రం ఓం సిద్ధి స్వరూపాయ నమః. దివ్యమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని చాలామంది వేద స్వరూపులు, ఋషులు, మునులు, దేవతలు, యక్ష కిన్నెర కింపురుషాది దేవతలు, సర్వదేవతలు మనకి ప్రసాదించారు. వేదంలో ఉన్నటువంటి మంత్రాలు నామాలుగా మార్చి ఆ శక్తిని మనకు ప్రసాదించినటువంటి ఋషులు, మునులకు నమస్కరించుకోవాలి. మనం ఇప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తున్నాం, పఠిస్తున్నామంటే వాళ్ళ యొక్క అనుగ్రహం, సకల దేవతల యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి నమస్కరించుకోండి. ఈ మంత్రాన్ని జపించండి, వాళ్ళ అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. కనుక ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలనుకుంటే ఈ మంత్రాన్ని జపించడం వలన కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీకు కలుగుతాయి. కాలభైరవుడు కాలాతీతుడు, కాశీక్షేత్ర పాలకుడు, కాశీక్షేత్రాన్ని రక్షిస్తున్నాడు ఎల్లవేళలా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి. కనుక కాశీ ఈ దేశంలో మొట్టమొదటి నగరం చూడండి. నగరం ఏ దేశంలోనూ లేదు, మన దేశంలోనే మొట్టమొదటి నగరం ఉంది, అది కాశీ. కనుక మనకు కనబడుతున్న అల్ట్రా మోడ్రన్ సిటీ ఏదైతే ఉందో అది కాశీ. ఎప్పటి నుంచి ఉంది తెలుసా? మొదటగా సత్యయుగం నుంచి ఉంది, త్రేతాయుగం నుంచి ఉంది, ద్వాపర యుగం నుంచి ఉంది, ఇప్పుడు కలియుగం నుంచి ఉంది. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఆ కాశీ నెంబర్ 1 సిటీ. ఈ ప్రపంచంలో ఎవడో ఆ నగరాన్ని నిర్మించలేదు, దేవతలు నిర్మించారు, మనకిచ్చారు. అది మన దేశంలో ఉంది. అది అద్భుతమైనటువంటి కాశీ క్షేత్రం, చాలా గొప్పది. ద ఎటర్నల్ ఆఫ్ కాశీ. అంతకుముందు నిర్మించలేనిది, మనం నిర్మించలేనిది. అది 1 ఇంచు జరిగినా సరే ఈ ప్రపంచానికి ముప్పు ఉంటుంది. అంత నెంబర్ 1గా దేవతలు నిర్మించారు, మనకు అందించారు. మనం ఇప్పుడు చూడండి, ఈ హైదరాబాదు నగరాన్ని కడుతున్నాం, అమరావతి నగరాన్ని కడుతున్నాం అంటాం. మనకు ముందే దేవతలు నిర్మించి మనకి ఇచ్చారు గిఫ్ట్ కింద, బహుమతి కింద, మనం బతకాలని. అది అద్భుతమైనటువంటి మహానగరం. అది ప్రపంచంలో మొదటిది, ప్రపంచంలోనే ఆఖరిది. గుర్తుపెట్టుకోండి, అంత గొప్పది. మన దేశంలో ఉందంటే వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు ఎందుకండి మన ముందు? మనకు దేవతలు నిర్మించి ఇచ్చారు. అది అద్భుతమైనది కాశీక్షేత్ర అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి పూజించండి చక్కగాను. కాశీ విశ్వేశ్వరుని చక్కగా దేవతలందరినీ దర్శించండి. శక్తి ఉంటే కాశీకి వెళ్ళండి, లేకపోతే కాలభైరవ స్వామి పూజించండి. యూట్యూబ్లోనో ఆన్లైన్లోనో లైవ్గా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు, చూడండి, నమస్కరించుకోండి. అది అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుక అద్భుతమైనటువంటి కాశీ నగరం ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో వేదాలు
పుట్టక ముందు నుంచే ఉంది కనుక అంత గొప్పది. కాశీ క్షేత్రంలో పరిపాలిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విశ్వేశ్వరుడు కనుక ఆయన అనుగ్రహం మీకు, విశ్వనాథుడు అనుగ్రహం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలగాలి. కనుక కాశీక్షేత్రాన్ని దర్శించండి. చక్కగా ఆయురారోగ్యాలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. బలము, తేజము, యశస్సు కలుగుతుంది. కనుక ఓం భం సిద్ధిస్వరూపాయ నమః. స్వరూపం ఓ సిద్ధుడి స్వరూపంలో మీకు కనబడతాడు. ఆ దివ్యమైనటువంటి మనులు ఇవన్నీ మీకు ప్రసాదిస్తాడు కాలభైరవుడు. అంత గొప్పటి మంత్రం. కష్టాలు నష్టాలు తొలగింపజేస్తుంది. కీడు ఉంటే తొలగుతుంది, ధనలాభం కలుగుతుంది. మీరు 48 రోజులు పూజ చేసినటువంటి రోజుకు పావు కేజీ విభూతి అని చెప్పాను కదా, అలాగే పావు కేజీ విభూతి చొప్పున మీరు రోజు రోజుకి ఎంత అవుతుంది. 48 రోజులకి ఒక క్యాన్ నిండా ఉంటుంది. ఆ విభూతిని మీ ఇంట్లోనే ఉంచుకుని ప్రతిరోజు ధరించాలి. ఆడవాళ్ళు అయితే చేతిలో వేసుకుని ధరించాలి. మగవాళ్ళు అయితే ఏం చేస్తారయ్యా అంటే కొంచెం నీళ్లు వేసుకుని విభూతి వేసుకుని ధరించాలి. చక్కగా ఇలాగ ప్రతిరోజు ధరిస్తే కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆ విభూతి ఎంతో కొంతమందికి చిన్నపిల్లల పొట్టలో గట్టి ఇవ్వడం కానీ అలా ఇచ్చినట్లయితే వాళ్ళ జీవితం బాగుంటుంది. కనుక ఈ విధంగా మీ పిల్లల చేత చేయించండి, పూజ చేయించండి, విభూతి ధరించనివ్వండి. ప్రతిరోజు కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు పొందండి. కనుక ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని తెలుసుకున్నారు కనుక కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో కింద పెట్టండి. మీరు ఏదన్నా సరే మీరు అడగచ్చు. వీడియో మాకు శక్తి ఉంటే వీడియో చేస్తాము. తప్పకుండా మీ యొక్క కామెంట్ మాకు చేయండి. కామెంట్ చేయండి వీడియో కింద తప్పనిసరిగా. వీడియో చూసే ప్రతి ఒక్కరూ చేస్తే మేము అభివృద్ధి చెందుతాం, మీ జీవితం బాగుంటుంది. కాలభైరవ స్వామి సకల దేవతల అనుగ్రహం మీకు ఉంటుంది. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. ఓం భం భైరవాయ నమః. ఓం భం సిద్ధి స్వరూపాయ నమః. నమస్కారం.